శ్రీమాత్రే నమః. ఈరోజు రెండవ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి మొదటి శ్లోకాన్ని చెప్పుకుందాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ తృతీయోऽధ్యాయః కర్మయోగః. అర్జున ఉవాచ జ్యాయసి చేత్ కర్మణస్తే మతా బుద్ధిర్జనార్దన తత్కిం కర్మణి ఘోరే మాం తయోజయసి కేశవ. రెండవ శ్లోకం. వ్యామిశ్రేణేవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. వ్యామిశ్రేణేవ అస్పష్టమైన వాక్యేన మాటలతో బుద్ధి మోహయసీవ భ్రమకు లోనగుచున్నది మే నా యొక్క తదేకం కాబట్టి వద ఒక్కటే దయచేసి చెప్పుము నిశ్చిత్య నిశ్చయముగా ఏన దేని వలన శ్రేయోహమాప్నుయం అత్యున్నత శ్రేయస్సు నేను పొందవచ్చు. ఈ శ్లోకం యొక్క అర్థము: నీ అస్పష్టమైన ఉపదేశంతో నా బుద్ధి అయోమయంలో పడిపోయింది. దేనివలన అయితే నాకు అత్యుత్తమ శ్రేయస్సు కలుగుతుందో దయచేసి ఆ ఒక్క మార్గాన్ని నిశ్చయాత్మకంగా ఉపదేశించుము అని ఇక్కడ అర్జునుడు భగవంతుణ్ణి కోరుకుంటున్నాడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. యామి శ్రేణీవ వాక్యేన బుద్ధిం మోహయసీవ మే తదేకం వద నిశ్చిత్య ఏన శ్రేయోహమాప్నుయాం. మూడవ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.